మా పిల్లల్ని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని పొద్దు నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దు నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఇలాగా. మమ్మల్ని చంపేయండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి అనట్లేదు. అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాల్ మీద వేసుకోమనండి, ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది కానీ ఈ రకంగా మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేమేం చేయాలి? అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు, ఇంకా మేమేం చేయాలి? ఇంకా మేము అడుక్కు తినాలి. మాకు మగోళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మేము ఉన్నది నేను, మా పాప, మా బాబు. ఇంకా రోడ్డు మీద పడి అడుక్కు తింటామే ఇంకా మా పని. ఇవ్వలేదు. అధికారులు మాతో ఏం మాట్లాడట్లా. మేము వెళ్ళినప్పుడల్లా మీటింగ్ రండి వచ్చారు, సంతకం పెట్టించుకోమంటున్నారు, బొమ్మంటున్నారు. మరి ఇది జరుగుతుందమ్మా, మరి మీకు తీసుకుంటున్నాం పొలం, ఇప్పుడు రోడ్డు వేస్తాము, మరి ఇంత తీసుకోండి అని ఏమీ చెప్పట్లేదు. వస్తున్నారు, మా లాయర్ తో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే లాయర్ మాట్లాడుతుంది కదా అని మేము ఊరుకున్నాము. ఇప్పుడు వచ్చి రోడ్లు మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఇలా వేసుకుంటామని వేసేసుకుంటున్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 9ంటికి వచ్చాము. మేము 8:30 దాకా పొలంలోనే ఉన్నాము. ఆ లోపే మళ్ళీ అరగంటలోనే వేసేసారు, ఎన్ని కూల్ చేశారు. ఇప్పుడేమో వస్తే మమ్మల్ని ఇలా కట్టి పడేశారు. చంద్రబాబు ఈ రకంగా మరి చూడట్లేదో. మరి ఆయనకి కావాల్సింది రోడ్లే, ప్రజలు కాదు ఆయనకు కావాల్సింది. ఓట్లు వేయించుకున్నాడు కదా, ఇంకెందుకు? ఇంకా మేము దేనికి పనికిరావు. ఇంకా మేము చచ్చినా ఒకటే ఆయనకి. మమ్మల్ని చంపేసేయమనండి. ఇంకొకేసారి మా భూమి తీసుకున్నాడుగా మమ్మల్ని కూడా చంపేయమనండి. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఏ పరిస్థితి అంతా రుబాబు అయిపోయిందండి. గవర్నమెంట్ అంతా రుబాబు. ఎవరి మాట వినే పని లేదు. రైతులు అంతా అధికారులు అందరూ వీళ్ళే కొనుక్కొని వీళ్ళే. అలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఇలా జరుగుతుంది. రైతుల్ని సంప్రదించాలి కానీ సంప్రదించే రుబాబుగా చేయడం కాదుగా. సంప్రదించి మేము ఇస్తాను పొలం, మేము ఇస్తామంటే అవతల భూమి అన్న కలపలేదు. లేదంటే మాకు కావాల్సిన రేటు మేము అడుగుతాం. మీరు అసలు రావాలిగా, మీరు వచ్చి మాట్లాడాలిగా. ఏమంటే ఇంత ఇస్తున్నారు, ఇంత రాదు, ఇంత ఇవ్వాలని అడగాలిగా. అదేమో అడగకుండా రుబాబు చేసి మా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కట్టగా లాగిపారేసేసి ధ్వంసం చేస్తుంటే వీళ్ళ కోసం కొనుక్కుందా? వీళ్ళ కోసం మా తాతలు 30 సంవత్సరాలు ఇచ్చింది, వీళ్ళ కోసం సంపాదించింది. సంపాదించి అక్కడ పెట్టి వెళ్ళారండి మా తాతలు. వీళ్ళంతా సంపాదించి రోడ్లు వేసుకోండి, చంద్రబాబు వచ్చి రోడ్లు వేసుకుంటాడు. వీళ్ళందరూ తినడానికి, పోలీసు వాళ్ళు తినడానికి, వీళ్ళు ఉండటానికి మా రోడ్లు, మా పొలాలు, వీళ్ళకి జీతాలు కట్టుకోవడానికి. మరి ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు ఎంతంత తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఆ చిన్ని కృష్ణ దగ్గర ఒక్కొక్కళ్ళు. పిలిచి అడగాలి, గవర్నమెంట్ న్యాయం చేయాలంటే అమ్మాయిని పిలిచి ఏంటమ్మా నీ పరిస్థితి నేను అడిగి చెయ్యాలి. అంతేగాని రాత్రి ఆ సిఆర్డీఏ వాళ్ళు వచ్చి 8:30కి మాకు పేపర్స్ ఇవ్వబోతే 8:30కి వచ్చారని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు ఏమీ చేయలేదు మాకు. ఇప్పుడు వచ్చి మా పొలం దగ్గర అయితే మమ్మల్ని ఇలా కట్టేసేశారు. మేము పోలీస్ కేసు పెట్టినా గానీ మమ్మల్ని మా పిల్లకి మాకు రక్షణ కల్పించండి అంటే అదేమీ చేయలేదు. ఇప్పుడు పొలం దగ్గర అయితే మమ్మల్ని కట్టేసి పడేశారు. రాత్రి కేసు పెట్టాము, రాత్రి మా పిల్లకి మాకు రక్షణ కల్పించండి అని కేసు పెట్టి వచ్చాము. సిఆర్డీఏ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారని. ఇదిగోండి ఇప్పుడైనా మాకు రక్షణ లేదండి ఈ రకంగా మమ్మల్ని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.